తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారిన పాకిస్తాన్ ప్రజాస్వామ్యం మరోసారి ప్రమాదంలో పడింది. దేశం రాజకీయ సంక్షోభం ముందు నిలిచింది. పీకలోతు కష్టాల్లో కూరుకునిపోయింది. ప్రధాని అరెస్టుకు సుప్రీం ఆదేశాలు, ఖాద్రీ నేతృత్వంలో మిన్నంటుతున్న ప్రజాందోళనలు దాయాది దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రకరకాల ఎత్తుగడలతో ఇన్నాళ్లు వాస్తవ పరిస్థితి బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన పాక్ పాలకులకి ఇప్పుడేం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. సాధారణ ఎన్నికలకి నెలల వ్యవధిలోనే చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఎటు తిరిగి ఎటు వెడతాయో అనే ఆందోళనలు ఇప్పటికే కలకలం రేపుతున్నాయి. ఖాద్రీ నీడలో సైన్యం మరో కుట్రకు తెగబడనుందన్న విశ్లేషణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? రోజుల వ్యవధిలో తిరగబడిన పాకిస్తాన్ తలరాత ఇది. దేశం ఏర్పడిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కసారి ప్రజాస్వామ్య ప్రభుత్వం పూర్తికాలం మనలేని దేశం దుస్థితి. ఆ చరిత్రని తిరగరాయడానికి తొలిసారి పూర్తి పదవీకాలం పూర్తి చేసుకోవడానికి కేవలం 3 నెలల ముందు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సంక్షోభం సామాన్యమైనది కాదు. దేశాధ్యక్షుడు ఉన్నాడో లేదో తెలీదు. ప్రధాని అష్రఫ్ భవితవ్యం ఏమవుతుందో అంతు చిక్కడం లేదు. అసలు వారి ప్రజాస్వామ్యం మనుతుందో లేదో అంతకంటే అర్థం కావడం లేదు. అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకొనిపోయిన ప్రధాని అష్రఫ్ ని 24 గంటల్లో అరెస్ట్ చెయ్యాలన్న పాక్ సుప్రీం ఆదేశాలు పెనుసంచలనమయ్యాయి. అధ్యక్షుడు జర్దారీపై అవినీతి కేసుల్ని తిరగదోడాలని స్విస్ అధికారులకు లేఖ రాయనందుకు ప్రతిగా 2011లో అప్పటి ప్రధాని గిలానీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు మళ్లీ అలాంటి నిర్ణయమే తీసుకుంది. విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశ ప్రధాని అష్రఫ్ రజా పర్వేజ్ ను అరెస్ట్ చేయాలని అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో NABని ఆదేశించింది. పర్వేజ్ తో పాటు లంచాలు పుచ్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 20 మందికి పైగా నిందితుల్ని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని గడువు విధించింది. (2008 నుంచి 2011 వరకు పాకిస్తాన్ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అష్రఫ్ ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టుల అనుమతుల్లో భారీ అవినీతికి పాల్పడినట్లు 2009లో PMLQ పార్లమెంటు సభ్యుడు మక్దూమ్ ఫైసల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కేసును విచారించిన సుప్రీం ప్లాంట్ల కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని, వీటికి అనుమతులు మంజూరు చేసిన అష్రఫ్తో సహా 20 మందికి పైగా నిందితులపై చర్యలు చేపట్టాలని గత మార్చిలోనే ఆదేశాలిచ్చింది. కానీ ఆదేశాల ప్రకారం NAB నడుచుకోలేదు. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరి నేతృత్వంలో విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం తమ ఆదేశాల్ని పెడచెవిన పెట్టిన NAB ముఖ్య అధికారి ఫాసిహ్ బుఖారీకి కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. ప్రధానిని అరెస్ట్ చెయ్యాల్సిందే అని తాజా ఆదేశాలిచ్చింది. ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో అష్రఫ్ అరెస్టు కావడం ఖాయం కావటం పాక్లో మరో అస్థిరతకు దారితీసింది. ఏడాదిలోనే పాక్లో రెండో రాజకీయ సంక్షోభం ముందు నిలిచింది. అష్రఫ్ ను రాజా రెంటల్ గా అభివర్ణిస్తున్న స్థానిక మీడియా సంస్థలు అవినీతి సొమ్ముతో లండన్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడిస్తున్నాయి. నిజానికి ఈ మార్చి 2వ వారంతో పాకిస్తాన్ ప్రస్తుత చట్టసభల పదవీకాలం పూర్తి కావాల్సిందే. మేలో సాధారణ ఎన్నికలు జరగాలి. కానీ దానికి ముందే ముసురుకున్న ప్రస్తుత వివాదాలు, జర్దారీ అదృశ్యం అక్కడి ప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. న్యాయ వివాదాల నుంచి ఎలాగోలా బయటపడగలిగినా పాక్లోని ప్రస్తుత PPP ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితులు కనిపించడం లేదు. దానికి కారణం అరబ్ ఉద్యమ స్ఫూర్తితో పాకిస్తాన్లోనూ మిన్నంటిన నిరసనలు, అవినీతి అంతం, మార్పు కోసం లక్షలాది మంది ఒక్కటై నినదిస్తున్న ఆందోళనలతో గల్లీల నుంచి రాజధాని ఇస్లామాబాద్ వరకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పాలకుల్ని సాగనంపాల్సిందే అంటూ వారంతా కదం తొక్కుతున్నారు. పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభం నేపథ్యంలో మరో కొత్త వ్యక్తి తెరపైకొచ్చారు. పాక్లోనే కాక ప్రపంచమంతా ఇప్పుడా వ్యక్తి గురించే చర్చ. పాకిస్తాన్ రాజకీయ ప్రక్షాళనే లక్ష్యమంటున్న ఆయన పేరు మహమ్మద్ తహీరుల్ ఖాద్రీ. తెహ్రీక్ మినాజుల్ ఖురాన్ పార్టీ అధ్యక్షుడు. పాక్లో పెరిగిపోయిన అవినీతిని ప్రశ్నిస్తున్న ఖాద్రీ ప్రసంగాలతో ఊహించని వేడి పుట్టిస్తున్నాడు. సూఫీ మతానికి చెందిన ఖాద్రీ
పాకిస్తాన్లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ రాజ్యాంగ విభాగంలో ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఇప్పుడు పాలకుల భరతం పట్టే పనిలో పడ్డాడు. 7 ఏళ్లుగా కెనడాలో ఉంటున్న ఖాద్రీ ఉన్నట్టుండే ఇటీవలే పాకిస్తాన్లో ప్రత్యక్షమయ్యారు. తన ప్రసంగాలతో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ప్రారంభించాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పత్రికల్లో, టీవీ ఛానళ్లలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. అలా జనాన్ని సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మందితో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ప్రధాని అష్రాఫ్ని అరెస్ట్ చెయ్యాలని, ప్రస్తుత చట్టసభల్ని రద్దు చెయ్యాలనేది ఖాద్రీ వర్గం ప్రధాన డిమాండ్. ఈ సమయంలో ప్రధాని సహా 20 మందిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు సంచలనాత్మక ఆదేశాలు జారీ చేయడం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వాస్తవానికి ఖాద్రీ ప్రవర్తనపైన ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు అకస్మాత్తుగా కెనడా నుంచి రావడం, ఉద్యమాన్ని నిర్మించడం వెనుక సైన్యం పాత్ర ఉందంటున్న విశ్లేషణలు చాలానే వస్తున్నాయి. సైన్యం కావాలని ఖాద్రీని తీసుకొచ్చి ఎన్నికల్ని ఆలస్యం చేసి మళ్లీ పాకిస్తాన్ను సైనిక పాలనలోకి తీసుకోనుంది అన్నది వాటి సారాంశం. ఖాద్రీ ప్రసంగాల్లో వాడి వేడి చూసినా ఆయన వెనుక ఎవరో బలవంతుల మద్దతు ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఏదేమైతేనే ఎన్నికలకి కొద్ది నెలల ముందు ఖాద్రీ ఎత్తుగడలు చూసి అక్కడి రాజకీయ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సంక్షోభం ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు నుంచి ఖాద్రీ ఇస్లామాబాద్ ముట్టడి సన్నాహాల్లో తలమునకలుగా ఉన్నాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో లక్షలాది మందితో రాజధానిని దిగ్బంధనం చేస్తామని ఆయన వర్గం ముందే ప్రకటించింది. దానిలో భాగంగానే ఇస్లామాబాద్లోని పార్లమెంట్ సమీపంలోని జిన్నా అవెన్యూ వరకు ప్రదర్శనకు అనుమతి తీసుకుంది. కానీ ఊరేగింపు నగరంలోకొచ్చిన తరువాత బారికేడ్లు పడగొట్టి అధికార భవనాల వైపు దూసుకెళ్లేందుకు నిరసనకారుల ప్రయత్నాలు, పోలీసుల నిలువరింపులతో అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల నినాదాలు మిన్నంటుతున్నాయి. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో గాయాల పాలవుతున్న ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకవేళ ఖాద్రీపై వస్తున్న ఆరోపణలు నిజమైతే, అతడు సైన్యం మనిషి అయితే, ఇదే విషయమై ఇప్పటికే పలువురు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్తో పాటు భారత్పై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని జాగ్రత్తలు చెబుతున్నారు. దీనికి పెద్ద నేపథ్యమే ఉంది. 2011లో ద్వితీయార్థం నుంచి దాయాది దేశంలో సంఘటనలన్నీ సైనిక కుట్ర వదంతులకు ఊతమిచ్చేవే. సైన్యం, ఐఎస్ఐతో పెరిగిన అంతరాలు, హక్కానీ నెట్వర్క్తో చెడిన సంబంధాలు, లాడెన్ హతంతో చుట్టుముట్టిన విమర్శలు, పాక్ సైన్యంపై నాటో దళాల దాడితో పెళ్లుబికిన ప్రజాందోళనలు జర్దారీని గుక్క తిప్పుకోనీయకుండా చేశాయి. వాటికి తోడు క్రమం తప్పని బాంబు పేలుళ్లు, ఉగ్రవాద ఘటనలతో దేశం భీతవాహంగా మారింది. ఎటు చూసినా బాధితుల హాహాకారాలు, ప్రభుత్వ వైఫల్యంపై ఆవేదనలు వెరసి ప్రజా మద్దతును దూరం చేశాయి. జర్దారీకి సైన్యానికి మధ్య కూడా దూరాన్ని పెంచాయి. అప్పట్లో వెలుగు చూసిన మెమోగేట్ కుంభకోణమైతే దుమారమే రేపింది. సైన్యం, ఐఎస్ఐలే పాకిస్తాన్లో అధికార కేంద్రాలుగా మారాయని, వారి ప్రభావాన్ని తగ్గించి అధికారాన్ని కాపాడాలంటూ అమెరికాకు జర్దారీ రాశాడని చెబుతున్న ఆ లేఖపై అంతా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అమెరికా ఆ మేరకు సాయం చేస్తే అగ్రరాజ్యానికి అనుకూలమైన వారినే ఆర్మీ, ఐఎస్ఐ అధిపతులుగా నియమిస్తారని జర్దారీ చెప్పారన్న దాని సారాంశాన్ని కొందరు అమెరికా సైనికాధికారులు ధృవీకరించారు కూడా. మెమోగేట్ కుంభకోణం తరువాత పాకిస్తాన్లోనే బిన్ లాడెన్ హతం అనంతరం మారిన పరిస్థితులు జర్దారీ కుర్చీకి ఎసరు తెచ్చినవిగా కనిపిస్తాయి. పాక్కి ముందస్తు సమాచారం లేకుండా అమెరికా జరిపిన ఆపరేషన్ జిరోనిమా పాక్ సార్వభౌమత్వాన్నే ప్రశ్నార్థకం చేసింది. అప్పట్నుంచే అమెరికాతో పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఒక దశలో 2 దేశాల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. అదే సమయంలో జర్దారీ, అమెరికా మధ్య రహస్య ఒప్పందమంటూ వెలుగులోకొచ్చి కలకలం రేపిందే మెమోగేట్. తరువాత ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాక్ సైనిక శిబిరంపై నాటో దళాల భీకర దాడి అగాధాన్ని మరింత పెంచింది. పొరపాటున జరిగిందని చెబుతున్న ఘటనలో 24 మంది పాకిస్తాన్ సైనికులు మృత్యువాత పడడం దాయాది దేశం మొత్తం మీద అగ్గిరగిల్చింది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనలన్నీ అమెరికాతో జర్దారీ అతి మైత్రి వల్లే అని సైనికాధికారులంతా గుర్రుగా మారారు.